మరణం గురించి కూడా తెలుస్తుందా మనకి? ముందే తెలుస్తుందా? నిజానికి తెలిసినా మాట్లాడే అర్హత లేదు మనకి. అంటే నేను అటువంటి సిట్యుయేషన్‌లు కనబడితే ఇబ్బంది సమయం, కష్టకాలం అని జెప్తా. అంత మాట్లాడకూడదు నాన్న. ఆహాహా! మాట్లాడకూడదు. మనకు ఆ అర్హత లేదు. ఈ మధ్య కొన్ని నెలల క్రితం నా దగ్గరికి విజయ్ దేవరకొండ అభిమానులు, సమంత అభిమానులు, తర్వాత ప్రభాస్ అభిమానులు కొంతమందొచ్చారు. హ్మ్. ఇట్లా ఒకాయన ఈళ్ళు ముగ్గురిలో ఒకళ్ళిద్దరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు, ఉండరు, అది ఇది అని చెప్పారు గురువుగారు అంటే, ఒరేయ్! చెప్పిన వాళ్ళు పోతారేమో, పోరేమో నాకు తెలీదు గానీ, వీళ్ళ ముగ్గురు మాత్రం ఏవి గారా శుభ్రంగా ఉంటారు. కాకపోతే ప్రభాస్‌కి మాత్రం ఒక దారుణమైన డిజాస్టర్ వస్తుంది మూవీ. ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కుంటాడు. వీళ్ళలో ఎవరు చావరురా అని జెప్పా. ఆ పెద్ద మనిషి చెప్పిన 5 నెలల తర్వాత అందరూ బానే ఉన్నారు. ఎవరు చావల. హ్మ్. ఎందుకిలా చెప్పాలి? వాళ్ళకి ఇప్పుడు తెలిసిన జాతకాల్లో తెలిసిన నువ్వు చెప్పకూడదు. మనం ఎవరం చెప్పడానికి? భవిష్యత్తు తెలిసిందనుకో ఆమోదయోగ్యంగా అవకాశాన్ని ఇస్తూ, అతనిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, అతను నమ్మేలా 4 మంచి మాటలు చెప్పు. అంతే తప్ప నువ్వు ఈ పూజ చేయకపోతే నువ్వు పోతావు. ఇది జరగకపోతే నీ ఇంట్లో ఇదవుతుంది. ఇలా చెప్పి దారుణంగా సంపాదిచ్చే వాళ్ళున్నారు. అది నాకు నచ్చదు. అటువంటి స్థితే వస్తే కష్టకాలం, ఇబ్బంది సమయం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని తెలియపరుస్తా. ఈవెన్ అవి గూడా నిజాలవ్వడంతోనే కొంచెం అందరికీ అంటే ఏది చెప్పినా మొహం మీద చెప్తాడు మొహమాటం లేకుండా అన్న నమ్మకాన్ని సంపాదించుకున్న. నాన్న ఇవాళ నేను నీకు ఒకడు నా దగ్గరకొచ్చి వాళ్ళ సంతోషం కోసం నాకొచ్చే డబ్బు 10 కాదు 25,000 వస్తుంది ఇలా చెప్తే నేను చెప్పాననుకో, "అబ్బా! గురువుగారు అది ఇది" అని అంటారు. "అబ్బా! మీరు దేవుడు" అంటారు. ఇందాక నువ్వు విన్నట్టే. అదే నేను చెప్పింది గనక జరగలేదనుకో, ఆంధ్ర సంస్కృతాల్లో ఉన్న బండ బూతులు తిడతారు. మా అమ్మనేది, "నీ వల్ల ఒక మనిషి మనసు ఆనందపడితే, ఒక మనిషి మనసు సంతోషపడితే, ఆ మనిషి ఆ సంతోష సమయంలో నిన్ను తలుచుకుంటే, అది అనంతకోటి ఐశ్వర్య ఆశీర్వచనం నాన్న. దానికోసం చచ్చిపో. రంగు కాగితాల కోసం కాదు. నీ దగ్గరకొచ్చే మనుషులు కాదు, స్థాయి కాదు, హోదా కాదు. ఎవరి గురించి ఏమైనా సరే నీకిచ్చే రంగు కాగితాలు మారతాయేమో, నీ సేవ మారకూడదు" అని చెప్పింది. అలానే బతుకుతున్నా. ఈ మధ్య నెగెటివ్ ట్రెండ్స్ అంటే నెగెటివ్ పబ్లిసిటీని కూడా పాజిటివ్‌గా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ 'చంద్రహాస్' పాట లాగా. అది పోతుందని ముందే చెప్పిన మొదలష్టప్పాడిని నేను. అవునా? నాకు యాక్చువల్‌గా ఏంటంటే నన్ ఆహ్, వ ఇప్పుడు నన్ను కామెంట్స్‌లో మీరు అనవసరంగా ప్రత్యేకంగా తిట్టి చావక్కల. నన్ను నేను తిట్టుకుంటూనే ఉంటా. ఎందుకో తెలుసా? నిజం చెప్తూ ఉండి చస్తా కాబట్టి. నేను నా దగ్గరికి అదేదో అంటారు కదా నాన్న ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసి చూపిస్తారు కదా! అలా నా దగ్గరకొచ్చి ఇలా మొదలుపెడుతున్నావంటే దాని స్థితిగతులు చెప్తా. సినిమా ఓపెనింగ్ అప్పుడే చెప్తా. ఓపెనింగ్ అప్పుడే చెప్తా. దాని విధానం ఎలా ఉంటుందనేది. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ ఇన్ ద గూగుల్ ఆర్ యూట్యూబ్ ఆర్ ఎనీ మీడియా. నేను చెప్పినవి ఏ రకంగా ఉన్నాయని. సో, అలా నా దగ్గరికి 2 ప్రత్యేకించి 'మోగ్లీ' అని ఒకటి తీసుకొచ్చి చూపిచ్చారు. నేనప్పుడు అన్నా, "ఒరేయ్! ఈ సినిమా సర్వనాశనం అవుతుంది ఒకడి వల్ల. ఆ విలన్ క్యారెక్టర్‌గా వేసినవాడు ఈ విలన్ పాత్రకి అనర్హుడు. కానీ వాడిని పెట్టారు. ఇది అంతగా ప్రభావం చెందదు. కానీ ఈ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకి తానుగా ఒక అద్భుతమైన మార్క్ చూపిస్తాడు. భవిష్యత్తులో వీడు యాక్షన్ హీరో అవుతాడు. అందుకు వీడు సంసిద్ధంగా ఉంటే సరిపోతుంది. వాడు అటువైపు వెళితేనే మంచిది. కానీ ఈ సినిమా మాత్రం డబ్బులివ్వదు. కేవలం ఆ ఒక్కడే దీనికి మైనస్ పాయింట్. దాంతోనే పోతుంది." అదే జరిగిందిట. నాకు తెలీదు. అలాగే ఇప్పుడు ఈ 'చంద్రహాస్' అనేవాడెవడు? మన 'ప్రభాకర్' కొడుకు. 'ప్రభాకర్' ఎవరు? అత్యంత అద్భుతమైన నటుడు. ఈటీవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన 'ప్రభాకరే.' 'అచ్యుత్' తర్వాత మళ్ళీ అంతటి ప్రాభవాన్ని సంపాదించుకున్నది కూడా 'ప్రభాకరే.' 'అచ్యుత్', 'ప్రభాకరు', 'కాదంబరి కిరణ్', 'అశోక్ కుమారు' వీళ్ళంతా ఒకప్పటి మంచి స్నేహభావంతో ఉన్నవాళ్ళు నాకు. నేనన్నీ తెలియపరుస్తూనే ఉంటా. ఈటీవీకి 'ప్రభాకర్' మగవాళ్ళలో అయితే 'యమున' ఆడవాళ్ళలో. వీళ్ళిద్దరే 2 కళ్ళు సుమన్‌కి అని అనేవాడిని నేను. సో, ఒక సామెతని నిజం చేశాడు వీడు. పండిత పుత్రః పరమసుంఠః. అటువంటి మహానుభావుడి కడుపున పుట్టి, ఆ తండ్రికి మచ్చ రాకుండా, మాట రాకుండా, ఎవరు వేలెత్తి చూపిచ్చి ఎద్దేవా చేసే విధంగా ఉండకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏం చేసినా చెల్లుతుంది.
ఏదైనా నడుస్తుంది అన్న ఆలోచనతో ఎంత హీనానికి దిగజారారు. కానీ అతనికి నెగిటివ్ పబ్లిసిటీ వల్ల కూడా పబ్లిసిటీ అయితే వచ్చింది కదా, ఇదేమన్నా యోగమా? అవును, కరెక్టే ఇదేమన్నా వచ్చింది. ఇక సినిమాలు చేయకుండా ఇప్పుడు వాడితో మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, వీడితో మనం సినిమా అనుకుంటే రేపు వీడి మన దగ్గర కూడా ఇలానే చేస్తే చంకన ఆగిపోతాం. వీడితో సినిమా సంతకం పెట్టించుకుంటే వీడు మధ్యలో నాకు గొంతెమ్మ కొరుకులు కొరితే మనం చచ్చి ఊరుకుంటాం. వీడు వద్దు, వీడితో సినిమాను వద్దురా బాబు అని పక్కెళ్తారు. ఇదే జరుగుతుంది. వాడికి కూడా 2028 జనవరి దాకా కొన్ని ఇబ్బందులున్నాయి. ప్రభాకర్కి అవకాశాలు కూడా వీడి వల్ల కొన్ని ఇబ్బందులున్నాయి. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రభాకర్ యొక్క విధానంలో సినిమాల మీద ఎంత ఎక్కువ ఉంటే అంత బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతాడు. కానీ తను ఎందుకో ఆగుతున్నాడు. అది సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ చంద్రహాస్కి మాత్రం ఇప్పుడు కష్టకాలం నడుస్తుంది. ఓకే, రైట్ గురుగారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఓ 2 కులాలు 2 వర్గాలు అనే ఒక వాళ్ళకే ఉన్నాయి అంతే. అంతేనా? అంతే. టాలెంట్ ఉన్న వాళ్ళకు మంచి రోజులు అనేది ఏం లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళ కోసమే కదా ఓటీటీ. అచ్చా. టాలెంట్ ఉన్న వాళ్ళకి దొరికిన ఒకే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఓటీటీ. సెకండ్ వచ్చి యూట్యూబ్. ఈ రెండే. ఇక ముందు ఈ మాల్స్ ఉండవు, ఈ స్క్రీన్లు ఉండవు, ఏవి ఉండి చావు. డైరెక్ట్గా మీ ఇంట్లో ఉన్న టీవీకి శాటిలైట్ కనెక్షన్ ఇస్తాం, డబ్బులు కట్టండి, అంతే. ఇదే ఉంటుంది. నేను 27 సంవత్సరాల క్రితం అనుకుంటా విజయవాడ అప్సరా థియేటర్లో సినిమా చూసా. బహుశా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉండదేమో అని అన్నా. నిజంగానే వెళ్ళాల. ఈ మన ఊర్లో సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారతాయని చెప్పిన వాడిని. ఆ తర్వాత కళ్యాణ మండపాలు వ్యాపారపరమైన కమర్షియల్ 1 టౌన్ వస్త్రలతలాగా కమర్షియల్గా మారతాయన్న. అందులోనే మేము వెళ్ళామా, షాపింగ్ చేశామా, తిన్నామా, తిరిగామా, ఆడామా, పాడామా, సినిమా చూసి చచ్చామా, కొంపకు వచ్చామా అన్నట్టు ఉంటుంది. భవిష్యత్తు అదే జరిగిందేంటి. ఇక ముందు స్క్రీన్లు కూడా ఉండవు. ఎందుకని? ప్రతివాడు ఇంట్లో హోమ్ స్క్రీన్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏదో ఓటీటీ ఛానల్లో ఒక సినిమా చూడాలంటే వీడు పే చేస్తాడు, సినిమా వచ్చేస్తుంది. ఆ విధానం మొదలవుతుంది భవిష్యత్తులో. ఆ విధానం మొదలవుతుంది. ఎవడికి కష్టపడాలని లేదు. అర్థమైందా? అభిమానులు చేసే అల్లరి కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ థియేటర్ల దగ్గర, మాల్స్ దగ్గర జరిగే ఈ అభిమాన ఆనంద హేళ హీరోల ఇళ్ళ దగ్గర జరుగుతాయి భవిష్యత్తులో. అంతే అంతే. తీసుకోండి. ఇంకా ఎన్నాళ్ళు ఈ తర్వాత ఈ అవార్డులు కూడా ఉండవు అని అన్నా. 100 రోజుల పండగకి గెస్ట్గా వెళ్ళి నా కర్మ నాన్న, ఏది మాట్లాడినా 5 వస్తుంది, నన్నేమో తిట్టి చేస్తారు. మీ నాలుక మీద మచ్చున్నట్టు ఏమీ లేదు, నారసింహుడి అనుగ్రహం ఉంది, అంతే. అది నా